ఇవాళ మార్నింగ్ విమల్ మైత్రి సినిమాస్లో కుబేరా సినిమా చూశాను. సినిమా చూసాక నా ఒపీనియన్ అయితే ఏం ఎలివేషన్స్ భయ్యా. ధనుష్ ఆ బెంకర్ గెటప్ లో ఇచ్చి పడేస్తాడు. సెకండ్ హాఫ్ లో వేస్తాడు మావా స్కెచ్. నాగార్జున గారి క్యారెక్టర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నలతో ఏం కాలుస్తాడు భయ్యా. ట్రాన్సాక్షన్లు, ఆ మైండ్ గేమ్ బుర్ర పాడంతే. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో ఒక ముక్కలో చెప్పాలంటే ఇవేవి ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. అరే నిజం చెప్పురా, ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇక జనాలు థియేటర్కి రావట్లేదు అంటారు. ఏదైనా మంచి సినిమా వస్తేనే కదా థియేటర్కి వచ్చేది. ఈ సినిమా కూడా టికెట్ హెక్స్ ఇచ్చారు మన ఆంధ్రాలో. మీరు ఈ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారా లేదా అన్నది ఈ రివ్యూ మొత్తం చూసాక తేల్చుకోండి. నేను మీ అగతే ఆశీష్. మన ఛానల్లో మూవీ రివ్యూస్ అలానే ట్రావెల్ వాక్స్ ఉంటాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లీడర్ లాంటి పొలిటికల్ డ్రామాని చాలా కూల్ గా సాఫ్ట్ గా ప్రెజెంట్ చేసిన మన శేఖర్ కమల ఈ సినిమాలో ఎందుకని హీరోకి ఎలివేషన్స్, ఆ హడావడి బీజిఎం ఎందుకు పెడతాడు? మనకి మూవీ స్టార్ట్ అయిన 15 minutes లోనే సినిమా ఎలా ఉండబోతే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ సినిమా మెయిన్ ప్లాట్ లోకి వచ్చేస్తే బాగా బలిసిన డబ్బున్న ఒక్క విలన్ కోట్ల స్కామ్ చేద్దాం అన్న ఈ ప్లాన్ లో మన నాగార్జున హీరో కదా, ఈయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? మళ్ళీ ఈ లేసిన ప్లాన్ లో బెచ్చగానైనా ధనుష్ ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? వాళ్ళ ప్లాన్ నుంచి బయటకు వచ్చేసి ధనుష్ రష్మికతో ఎందుకు కలిశాడు? ఈ పాయింట్స్ అని మీకు తెలియాలంటే సినిమా థియేటర్లోనే చూడండి. థియేటర్లోనే చూడండి, ఎందుకంటే ఈ సినిమా నాకు కూడా నచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ పాజిటివ్స్ లోకి వెళ్ళే ముందు నెగిటివ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ సినిమా లెంత్ వచ్చేసి 3 hours పైనే ఉంది. ఇంటర్వల్ ఎప్పుడు వస్తుందా? ఇంటర్వల్ పడట్లేదు. కొన్ని సీన్లు అవన్నీ మనకి చూపిస్తున్నప్పుడు ధనుష్ చిన్నప్పుడు సీన్స్ కూడా ఇంటర్లింక్ చేస్తాడు. అరే ఇంత డెప్త్ గా అవసరమా? క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఏదో హడావుడిగా అవగొట్టాలి అంటే ప్రతి సినిమా ఎలా ఎండ్ అయింది, ఈ సినిమా కూడా అలానే ఎండ్ అయినట్టు అనిపిస్తుంది. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నేను ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది, చాలా రోజుల తర్వాత ఒక విలన్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ నాకు కావాలి. బాలీవుడ్ నుంచి యాక్టర్స్ ని తీసుకొచ్చినప్పుడు వాయిసింగ్ ఉండదు, బట్ ఆయన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. లిప్సింగ్ కూడా బాగానే ఉంది. రెగ్యులర్ తెలుగు టెంప్లెట్స్ లో అంటే హీరో కొట్టించుకోవాలి, హీరోని ఎలివేట్ చేయాలి, విలన్ని పడేయాలని కాకుండా స్టార్ట్ టు ఎండ్ విలన్ ఒక లెవెల్లో ఉంటాడు, అదే లెవెల్లో ఉంటాడు. సెకండ్ మెన్షన్ చేయాల్సింది రష్మిక. నేను ప్రీవియస్గా మన తెలుగు సినిమాల్లో ఏంది అమ్మాయి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, యాక్టింగ్ రాదు అనిపించింది. కానీ నాకు అర్థం ఏంటంటే ఈ అనిల్ రావిపూడి కొన్ని డైరెక్టర్స్ చేతిలో పడడం వల్ల ఆవిడ యాక్టింగ్ చాలా క్రింజిగా అనిపించింది. కానీ ఈ మధ్య చూస్తున్న సినిమాల్లో శేఖర్ కమల సినిమా మెయిన్ ఈ సినిమాలో యాక్టింగ్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్, చాలా బాగా చేసింది. డీసెంట్ బతుకేం చేయాలి, బతుకు కోసమే బతుకు. బట్ సాడ్లీ ఆ వర్కింగ్స్ ఉమెన్ హాస్టల్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఏదో సినిమాలో లేదు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది నాగార్జున గారు స్టార్టింగ్ ఈ సినిమా చేయాల్సిన అంత అవసరమే ఉంది. ప్రకాష్ రాజ్ గారు కానీ ఎవరో ఒక మంచి యాక్టర్ చేయాల్సి సరిపోయింది కదా. వన్స్ మనం ఆ క్యారెక్టర్తో జర్నీ చేస్తున్నంతసేపు ఈ క్యారెక్టర్కి నాగార్జున గారికి పర్ఫెక్ట్ యాక్టర్ అనిపించింది. దేవాన్ చూసావా చెప్పు. ఏదో ఒక క్యారెక్టర్ వచ్చేసి ఎలివేషన్ ఇచ్చేస్తున్నారు, లేదంటే మంచి మాస్ మసాలా లవ్ స్టోరీలు చేసేయచ్చు అని వేరే హీరోలా చేయొచ్చు. బట్ నాగార్జున గారు క్యారెక్టర్ తగ్గట్టు ఈ సినిమా ఒప్పుకున్నారు. అదర్ సైడ్ ధనుష్ క్యారెక్టర్ ఇంకా హై లెవెల్లో ఉన్న ధనుష్తో పాటు ఈయన కూడా చేయడం ఒప్పుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ మీద చేయడానికి వీల్లేదు. ఒక క్వశ్చన్, దానికి మీకు ఆన్సర్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకని మన డైరెక్టర్లు తమిళ హీరోని చూస్ చేసుకుంటారు? మన దగ్గర అలాంటి యాక్టర్స్ లేరా? అలాంటి క్యారెక్టర్స్ మన హీరోస్ యాక్సెప్ట్ చేయరా? ఒకవేళ బిచ్చగారి లాంటి యాక్సెప్ట్ చేసినా ఎందుకంటే యాంటీ ఫ్యాన్స్ ఈజీగా ట్రోల్ చేసేస్తారు. అందుకనా ఇప్పుడు ధనుష్ లాంటి వాళ్ళని పెడితే న్యూట్రల్ కాబట్టి అటు తమిళ తెలుగు మార్కెట్లో బాగానే ఉంటుందన్న మీ ఒపీనియన్ చెప్పు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ ధనుష్ గారి యాక్టింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అంతే ఓపెనింగ్ షాట్ ఆ బిచ్చగాడి గెటప్లో అమ్మ అని అడుక్కుంటున్న దగ్గర నుంచి ఎండ్ వరకు ఆ క్యారెక్టర్ ఆడుకుంటుంది. నా ప్రపంచం కూడా ఇక్కడే ఉంది. హీరో అన్నాక విలన్స్ ఏదోటి చేస్తారు, ఈయన తిరగబడి కొట్టడం, ఎదిరించడం ఇవన్నీ సెకండరీ. ఈ సినిమాకి నాకు నచ్చింది ఏంటంటే హీరో చాలా ప్లెజెంట్. బిచ్చగాడు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు అన్న పాయింట్లోనే ధనుష్ క్యారెక్టర్ ఉంటుంది. అక్కడే తెలుసుకుంటా. నెక్స్ట్ డిఎస్పీ మ్యూజిక్. అప్పుడప్పుడు డిఎస్పీ మ్యూజిక్ కేంద్ర ఇలా ఉంది అనుకున్నప్పుడల్లా ఉప్పెన, తందేల్, ఇప్పుడు ఈ కుబేరా. ఏంటంటే మన డైరెక్టర్స్ అంత త్వరగా ఆ చెత్త మురికి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ చూపించడానికి ఇష్టపడ్డారు. బట్ శేఖర్ కమల గారు బ్రిలియంట్గా డీల్ చేశారు. ఎందుకంటే ధనుష్ కానీ రష్మిక కానీ ఆ చెత్త కుప్పలు, ఆ ముంబై అసలు లొకేషన్స్ అంటే న్యాచురల్గా ఉంటాయి. ఈ మధ్య చూసిన సినిమాలు అంటే విఎఫ్ఎక్స్ అండ్ ఆర్టిఫిషియల్ లొకేషన్స్లో ఉంటాయి. కానీ ఇది ఎందుకంటే మనం ప్రతి క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఏంద్రా బాబు ఈ సినిమా పెద్ద గొప్ప సినిమా, తోపు సినిమానా అంటే ఈ మధ్యలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఇది కాస్త మంచి సినిమానే. మరి ఎంత చెప్పాక కూడా నువ్వు సినిమా చూడొచ్చా అని అడిగితే